నాలాంటి వాళ్ళం ఆఫ్లైన్ వాళ్ళం, ఆన్లైన్ వాళ్ళం కాదు. ఆఫ్లైన్ వాళ్ళం అంటే ఏంటి? రోజువారీ వాస్తవికతలో, రోజువారీ జరుగుతున్న ఘటనలో భాగంగానే, దాని ఎక్స్టెన్షన్ గానే ఆన్లైన్ ని చూసేవాళ్ళం మేము. T10 మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ కి, T10 లాంటి ఛానల్స్ కి మధ్య ఒక తేడా ఉంది. వ్యక్తిగతమైన కల్ట్ క్రియేషన్ లోనో, వ్యక్తిగతమైన ప్రాఫిట్ క్రియేషన్ లోనో ఇది లేదు. మొదట అది మనం గమనించాలి. రెండోది, T10 కున్న ఒక దృక్పథం, ఆ దృక్పథం సాధికారితో లేకపోతే 10 నియమాలు పెట్టుకోవడం వల్ల వచ్చింది కాదు. T10 యొక్క ఆవిర్భావం, దాని కొనసాగింపు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలతో మమేకమై నడవాలి. అంటే ప్రజా ఉద్యమం యొక్క అవసరము, T10 యొక్క అవసరము, ఈ రెండు భిన్నంగా ఉండవు. ఈ ఉండకపోవడం ద్వారానే పరస్పరం అవి మద్దతు ఇచ్చుకుంటూ నడవాలి. ఈ మద్దతు ఇచ్చుకునే నేపథ్యంలో 1-2 విషయాలు నా గమనంలోకి వచ్చి చెప్తాను. ఒకటి, ఎవరైతే ఆఫ్లైన్ లో ఉండి ఉద్యమాల్లో స్టార్లుగా, ఉద్యమాల్లో కూడా స్టార్లు ఉంటారు, ఉద్యమాల్లో స్టార్లుగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో సక్సెస్ స్టార్లుగా ఉంటారా అంటే ఉండకపోవచ్చు. ఆ ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే వాళ్ళు ఆన్లైన్ లో స్టార్లు అవుతారు. రెండోది, టీవీ స్టార్లుగా ఉండేవాళ్ళు, లేకపోతే ఈ అత్యంత ఎక్కువగా ఫాలోవర్స్ గా ఉండేవాళ్ళు అన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు లేదా ప్రజా ఉద్యమ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందించగలుగుతారా, ఆ వాణిని వాళ్ళు వినిపించగలుగుతారా అంటే అనేక సందర్భాల్లో వీళ్ళు మట్టికాళ్ల మనుషులు, అంటే అకిలీస్ హీల్స్ వీళ్ళకు ఉన్నాయి, అంటే అక్కడ ఏదో బలహీనత ఉంది, కాళ్ళు వణుకుతాయి, అన్ని సందర్భాల్లో నిలబడలేరు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కప్పదాట్లు వేయడాలు, పిల్లి దాట్లు వేయడాలు, మాట్లాడకపోవటాలు, నిలబడకపోవటాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం ఎలాగా? అనేక సార్లు సుందర్ ట్రోల్స్ గురించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉండి అక్కడ జీవితం ప్రారంభించిన వాళ్ళందరికీ మొట్టమొదటి విషయం చెప్తారు, నువ్వు జీవితంలో పోయి నువ్వు జనం మధ్య పడ్డప్పుడు మనకు అపోజిషన్ వాళ్ళు నీకు చంపుతారు, దాన్ని నువ్వు రెడీగా ఉండని చెప్పే పంపిస్తారు. అది కాలేజా, లేకపోతే అది ఎన్నికలా, లేకపోతే అది ఇంకేమన్నా ప్రజాక్షేత్రం, దానికి సిద్ధమైతేనే పోతాం జనం మధ్యకి. కాబట్టి శత్రువు ఏం చేస్తున్నాడో మనం ఏం చేస్తున్నాం మా క్లారిటీ ఉంది. మనం చేసేది మనం చేస్తున్నాం, దాని మీద దుఃఖపడేది లేదు, అనవసరంగా బాధపడేది లేదు. నువ్వు గబ్బు, నీ గబ్బు లెవెల్లో నువ్వు మాట్లాడుతావు, అది నీ ట్రోలింగ్, వదిలేసే. నేను నీ ట్రోలింగ్ వల్ల ఈ పని చేయడం ఆపడం అనేది అయ్యే పని కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ మై కమిట్మెంట్. అది ఉంటుంది, కానీ అందరికీ ఉండకపోవడానికి కారణం ఏంటి? అనేక సందర్భాల్లో యూట్యూబర్స్ గా ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ త్రోరాటి, ఇంక్లూడింగ్ రవీష్ కుమార్, ఇంక్లూడింగ్ కునాల్ కామ్రా, ఎందుకని ప్రజల నుంచి మద్దతు అన్ని సందర్భాల్లో పొందలేకపోతున్నారు. ప్రజా ఉద్యమాలు లేకపోతే మీడియాలో వాళ్ళని మనం రీస్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళని బాగా కోట్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యతల్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళు డిజిటల్ స్టార్స్, నో డౌట్ అబౌట్ ఇట్, వాళ్ళ జర్నలిస్టులు, అది వాళ్ళ వృత్తి. అదే సందర్భంలో నీ ప్రవృత్తిలో భాగంగా నువ్వు జనంతో పాటు నిలబడినప్పుడు జనం కూడా నీతో నిలబడతారు అని వాళ్ళకి హామీ ఉద్యమాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. అది ఎక్కువ సందర్భాల్లో ల్యాప్స్ అవటాన్ని నేను గమనించాను. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే అన్నిటికంటే ఇరోజన్ జరుగుతున్నది ఏంటి? సామాజిక మాధ్యమం, డిజిటల్ మీడియా గొప్ప ప్రజాతంత్ర ప్రజాస్వామ్యయుతమైన అవకాశాలు ఇవ్వగలిగిన, అందరినీ ఇముడ్చుకోగలిగిన ఒక విస్తారమైన అవకాశాలను ఒక ప్రదేశం. ఓకే, ఐ అగ్రీ విత్ ఇట్. కానీ అదే సందర్భంలో ఇది విస్తారంగా ఒక చౌకబారుతనాన్ని, ఒక వెకిలితనాన్ని, జీవితంలో అత్యంత అవసరం లేని విషయాల్ని కూడా అది విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఎంత ప్రచారం చేస్తోంది అంటే మన ప్రజా ఉద్యమాల్లో ఉండే వాళ్ళు కూడా లైటర్ వేన్ లో చూడడం కోసం చౌకబారు, విమెన్ ని కించపరిచే హాస్యాన్ని ఆనందించే దశకి ఈ డిజిటల్ మీడియా తీసుకొచ్చింది. దాని యొక్క ఇంపాక్ట్ ని తగ్గించడం కూడా డిజిటల్ మీడియా బాధ్యత అంటున్నాను.
అది సాంస్కృతిక రంగం నుంచి చేస్తావా, లేకపోతే ఇండిపెండెంట్ గా పనిచేసే వాళ్ళ యొక్క స్థాయి నుంచి దాన్ని కంటిన్యూ చేయడం నుంచి చేస్తావా? దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక పక్కన డిజిటల్ మీడియా అవకాశాలు ఇస్తుంది, నేను రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతాను, వ్యూస్ ఫాలో కాకపోయినా న్యూస్ డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతాను. కానీ ఇక్కడ ఒక సమస్య, ఎంతసేపు నీ కాన్సన్ట్రేషన్ స్పాన్ అక్కడ నిలబెట్టగలుగుతున్నావు? పొలిటికల్ ఇష్యూ కానప్పుడు, ఒక సామాజిక ఇష్యూ కానప్పుడు, ఒక లైటర్ వేన్ లో కొన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు అటువైపు కూడా మన టీచర్ లాంటి ఛానల్స్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాప్ ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు చాలా బాగా గుర్తు, మన గురించి మాట్లాడేటప్పుడు బీటీ రణదివి అంటుండే, 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు నీ కాలక్షేపం గాని నీ సంస్కృతి గాని, అందులో కనీసం 4 గంటలు నీ పర్సనల్ వర్క్ వదిలేసిన 4 గంటల కాలాన్ని నువ్వు ఎవరికి అప్పేస్తున్నావు అనేవాడు. ఈ 4 గంటల కాలం ఇవాళ 4 గంటలు కాదు, నిద్రలో ఉండే కొంతకాలాన్ని కట్ చేసుకుని కూడా డిజిటల్ మీడియాకి ఇచ్చేటప్పుడు హవెవర్ క్వాలిటీ యూ హ్యావ్, నీకు ఎంత నాణ్యత ఉన్నా, నువ్వు ఎన్ని సామాజిక అంశాలు మాట్లాడినా, ఒక కాలక్షేపం టైం పాస్ అనే పేరు మీద ఒక పరమ అసహ్యకరమైన చౌకబారు విలువల జోలికి మన ప్రపంచం వెళుతోంది. ఇది సాంస్కృతిక రంగానికి సంబంధించిన అంశం. దీన్ని ఏ రకంగా చేయడం ద్వారా మనం దాని స్థాయిని పెంచగలుగుతాం? ప్రజల చైతన్య స్థాయి ఇంతే ఉంది కాబట్టి మనం కూడా చౌకబారు జోకుల్లోకి వెళ్ళటం దానికి పరిష్కారం కాదు. ఇది ఒక పెద్ద వంక అయిపోయింది అందరికి. ప్రజల చైతన్య స్థాయి అంతేనండి, అందుకని మనం కూడా ఇది చేద్దాం కాదు. సారీ టు సే, మనకుండే బాధ్యతల్లో ఒకటి ఆ చైతన్య స్థాయిని కొంచెం పెంచడం. కాబట్టి ఈ పెంచే భాగంలో ఎటువైపు వీళ్ళని లీడ్ చేయాలి అనే వైపుకి మన శక్తి సామర్థ్యాల్ని, లేదు మన చర్చని, వీటి మధ్య ఒక పడుగు పేక అల్లికగా కొనసాగాల్సిన ఒక సమన్వయం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.